ఇవాళ ఎవరు గెలుస్తారో ఈ సై అంటే సై అనే కాంపిటీషన్ లో నేరీ పల్టన్ తొలి రైడ్ కి వెళ్ళబోతున్నారు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ప్లాన్స్ వేసుకోవడమే కాదు, దాన్ని కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయాలి. మరి శ్రీని చెప్తున్నట్టుగా అదే చేసి అయితే చూపించింది యూ ముంబై డిఫెన్స్. మరి ఇక్కడ ఇద్దరు డిఫెండర్ సెల్ఫ్ అవుట్. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇద్దరు డిఫెండర్స్ వాళ్ళంతా వాళ్ళే చైన్ లో బయటకు వెళ్ళిపోవడం చూస్తున్నాం. మేబీ గత మ్యాచ్ ప్రెజర్లోంచి ఇంకా కోలుకున్నట్టు కనబడతా ఉంది హర్యానా స్టీలర్స్ డిఫెన్స్. ఇక్కడ చూడొచ్చు, బ్యాలెన్స్ కోల్పోయారు. తనను రక్షించే క్రమంలో సెకండ్ మ్యాన్ కూడా నీరజ్ నర్వాల్ అవుట్ ఆఫ్ ది బౌండ్స్ వెళ్ళాడు. మరి ఈసారి కూడా మల్టిపుల్ పాయింట్స్ తీసుకుని వెళ్తున్నారు వినయ్. అదిరింది రైడ్. వీళ్ళు డిసైడ్ అయినట్టున్నారు శ్రీని. రైడర్ సేఫ్ 2 పాయింట్స్ హర్యానా స్టీలర్స్ అంటున్నారు. టాకిల్ స్ట్రైక్ రేట్ విషయానికి వస్తే 48% ఇతర టాకిల్స్, మరి సూపర్ టాకిల్ లో 65%. మరి ఇది బిర్లా వైట్ టైల్ స్టిక్స్ సూపర్ టాకిల్. ఇది ఒక జబర్దస్త్ పట్టు. 3 పాయింట్ల లీడ్ లోకి యూ ముంబా వెళ్ళింది. బోనస్ చేసిన నవీన్ సేఫ్ గా వెళ్ళొచ్చు. సునీల్ ఉన్నాడు ఒక ఎండ్ లో, రైట్ కవర్ నుంచి ఎస్కేప్ అయ్యాడు డుక్కి ద్వారా. రేట్ లో నవీన్ ఎక్స్ప్రెస్ పాయింట్స్ కౌంట్ చేయాల్సిందే ట్యాకిల్ చేయగలిగితే, లేదంటే కనుక మ్యాచ్ మెల్లమెల్లిగా చేజారే అవకాశం ఉంటుంది హర్యానా చేతుల్లోంచి. స్ట్రాంగ్ డాష్ జరిగింది లెఫ్ట్ కార్నర్ నుంచి. ఇంకా ఇక్కడ నుంచి కనుక ఎస్కేప్ అవ్వాలి హర్యానా స్టీలర్స్. కావాలి అంటే పాయింట్స్, ఒక్కో పాయింట్ తీసుకెళ్లి క్విక్ ఆల్ అవుట్ చేయాలి. రూట్ వెతుకున్నాడు, వాట్ ఎస్కేప్! గేమ్ టర్నింగ్ మూవ్మెంట్ నవీన్ ఎక్స్ప్రెస్ నుంచి హర్యానా స్టీలర్స్ తిరిగి గేమ్ లోకి వస్తారు. క్లీన్ స్వీప్ చేసే టోటల్ గా 3 టచ్ పాయింట్స్, ఆనంద్ ద్వారా 2 పాయింట్స్, 5 పాయింట్స్. ఇది కదా అసలు సీజన్ స్పీడ్ అంటే. ఫుల్ టైం అఫీషియల్ గా అయితే అయిపోయింది. బ్యాక్ ఆన్ చేశారు హర్యానా స్టీలర్స్, బీట్ అవుట్ చేశారు అజిత్ చౌహాన్. వాట్ ఎ గేమ్! ప్రో కబడ్డీ సీజన్ లీగ్ లో థర్డ్ టై బ్రేకర్ మ్యాచ్ ఇది. ఇప్పటికే 2 టై బ్రేకర్ మ్యాచెస్ చూసాం. బాక్ లైన్ కాస్త బోనస్ లైన్. ఇంకా ఇక్కడ నుంచి గనక శివం పటారే ఒక పాయింట్స్ తీసుకెళ్తే సరిపోదు. డబుల్ థాయోల్ స్ట్రగుల్ 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 అడ్మిట్ లైన్ క్రాస్ అయ్యాడు. మల్టిపుల్ పాయింట్స్ కనుక కౌంట్ అవుతే హర్యానా స్టీలర్స్ కి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. డెఫినెట్లీ 4 పాయింట్ల లీడ్ లో హర్యానా స్టీలర్స్. గోల్డెన్ రైడ్ రూల్ కి వెళ్తుంది మ్యాచ్ కాస్త. అక్కడ నుంచి సునీల్ చాలా అడ్వాన్స్ గా ముందరుకున్నాడు. లాస్ట్ సెకండ్స్ ట్యాకిల్ అవ్వబడ్డాడు చివరి రైడ్ లో. హర్యానా విన్ అవుతుంది, లేదంటే మళ్ళీ గోల్డెన్ రైడ్ వెళ్లాల్సిన అవసరం. బోనస్! 1 పాయింట్ తో హర్యానా స్టీలర్స్ విన్ అయినట్టు కనబడతా ఉంది.